ఏపీలో దిక్కులేని దేవుడి పిల్లలకు కొండంత అండగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మారుతున్నారు. వారి సమస్య ఇది పవనన్న మా సమస్య అని హ్యాష్ ట్యాగ్ చేశారా, అంతే నేనున్నాను అంటూ భరోసా కల్పిస్తున్నారు. కొండంత అండగా వారికి ఉంటున్నారని చెప్పుకోవచ్చు. తాజాగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో తల్లిదండ్రులు లేక ఇద్దరు ఆడపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న విషయం ఆయన దృష్టికి వెళ్ళింది. ఇలాంటి తరుణంలో ఆటో నడుపుతూ దూరపు బంధువైన ఒక మహిళ ఆ ఇద్దరి చిన్నారులను భర్త లేనప్పటికీ పెంచుకుంటూ వస్తుందన్న విషయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళిన నేపథ్యం. ఇలాంటి తరుణంలో పిఠాపురం పట్టణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిక్కాల వరలక్ష్మి అక్కడికి చేరుకుని ఒక మహిళ అయి ఉండి సొంతంగా ఆటో నడుపుతూ తన భర్త లేకపోయినా తన ఇద్దరు పిల్లలు చూసుకుంటూ దూరపు బంధువుల పిల్లలైన వీరిద్దరిని చూసుకోవడం ఎంతో సగౌరవంగా ఉందంటూ ముందుగా ఆ మహిళలను ఘనంగా సత్కరించారు పవన్ కళ్యాణ్. ప్రతి నెల ఈ పిల్లలకు 5,000 రూపాయలు అందిస్తారని, అదేవిధంగా ఆడపిల్లలు కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగిందని, మానసిక అంగవైకల్యంతో ఉన్న ఆడబిడ్డకు వెంటనే పెన్షన్ వచ్చేలా చేస్తామని, అన్ని విధాలా ఆ ఇద్దరు బిడ్డలను జనసేన పార్టీ ఆదుకుంటుందని, ఈ విషయం తెలిసిన పవన్ కళ్యాణ్ చలించిపోయారంటూ జనసేన వీర మహిళలు తెలియజేశారు. మహిళ తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది అనడానికి నిదర్శనం ఈ ఆటో నడుపుతున్న మహిళ అంటూ కూడా ఆమె పేర్కొన్నారు. ఒక పక్క భర్త లేడు, కన్న ఇద్దరు పిల్లల్ని పెంచాలి, అయినప్పటికీ దూరపు బంధువు తమ్ముడు పిల్లల్ని కూడా పెంచేందుకు తను ఆటో నడుపుతూ ముందుకు రావడం సగౌరవమైన విషయం అంటూ కూడా ఆమెను సైతం సాలువలు కప్పి సత్కరించారు. నేటి కాలంలో ఇలాంటి మహిళలను ఆదర్శంగా తీసుకోవాలని, ఎక్కడ సమస్య ఉన్నా స్పందిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రుణం తీర్చుకోలేనిది అంటూ జనసేన వీర మహిళతో పాటు బాధిత పిల్లలు సైతం పేర్కొంటున్నారు. మన పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన నియోజకవర్గంలో అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటున్నారు. అందుకనే ఆయన దానికి నిదర్శనంగా, అంటే దేవుని పిల్లలుగా పిలువబడే తల్లిదండ్రులు లేని పిల్లలకు కూడా ఆయన తన వంతు సాయం చేస్తున్నారు. తమ జీతం అంతా కూడా నెలకి 5,000 చొప్పున తల్లిదండ్రులు లేని పిల్లలకు ఇస్తున్నారు. అంటే ఏ ఒక్కరు కూడా బాధపడకూడదు, అందరూ కూడా బాగుపడాలి అనే ఉద్దేశంతోనే ఆయన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందండి. మొక్కకుని ధైర్యంతో ఒక వీరమహిళను నేను అని గర్వంగా చెప్పుకుంటూ ఈ నలుగురు పిల్లలు ఆళ్ళ చూస్తున్నారు. పాప కీర్తన కొంచెం మెంటల్లీ రిటార్డెడ్ అమ్మాయి, తనకి పెన్షన్ రాయించే విధంగా మేమందరం కలిసి కృషి చేద్దాం అనుకుంటున్నాము. జనసేన నాయకులు సురేష్ గారు కానీ, మిగిలిన వీరమహిళలు, వార్డు ఇన్ఛార్జ్ చిన్న గారు, వీరందరూ కూడా కృషి చేసి పాపలో ఇద్దరిని కూడా న్యాయం జరిగేట్టుగా కృషి చేస్తామని. ఎవరు తెలియకుండా నన్ను